హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూర్గ్కు వెళ్తున్నాము. ఈ డ్రెస్ అయితే లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే బాగా సెట్ అయ్యాయి. మాధవ్పూర్లో తీసుకున్నాను నేను. నిన్న బీచ్కి వెళ్ళొచ్చాం కదా, టోటల్ ఇసుకనే ఉంది. క్లీన్ చేసి వాటిని ఉల్టా పెట్టలేనంట, అన్ని వాటరే ఉన్నాయని చెప్తున్నాడు. మాకన్నా ముందే వీళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోదామా తిరుగుదామా అని. మేమేమో ఏదో ఒకటి వెతుకుతూనే ఉన్నాం, లోపల నుండి బయటకు రావట్లే. ఇంకా ఈ షూ వేసుకుంటున్నాను. నాకేంటంటే అన్నీ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చే కన్నా సెట్ అయ్యేవి ఏదైనా ఉన్నాయో అవి కంఫర్ట్గా ఉండేవి పెట్టేసుకున్నాను. ఇంకా స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5:30కి వెళ్ళాలి, లేదంటే లేట్ అయిపోతుంది అన్నారు. బట్ మేము మాత్రం 7:30 చేసాము. మాతో అలా ఉంటుంది మరి. ఇంకా చాక్లెట్ తీసుకొచ్చింది అక్క. ఇవ్వగానే పిల్లలు ముగ్గురు ఫుల్ హ్యాపీ. నేనైతే ఎన్ని ఇయర్స్ అవుతుందో చాక్లెట్స్ తినక, జస్ట్ అలా టేస్ట్ చూసాను అంతే. జెన్నీలో హెయిర్ లీవ్ చేస్తే ఖచ్చితంగా ఇలా పైన పెట్టేస్తాను, ఎందుకంటే నా హెయిర్ పైన కూర్చుంటారు పక్కన ఉన్న వాళ్ళు, అందుకని ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అటుకులు తీసుకొచ్చా కదా, ఇంకా అవే తినేసాను నేనైతే టిఫిన్గా. చాలా వేడిగా ఉంది, ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మన సైడ్ కన్నా, హైదరాబాద్లో కన్నా ఇటైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. హిల్ ఏరియా కదా, అసలు టోటల్ రోడ్స్ అన్ని తిప్పి లోపల కడుపులో కూడా తిప్పడం స్టార్ట్ అయింది. మా అక్క ఇద్దరు పిల్లలు కూడా వామిటింగ్ చేసుకుంటూనే ఉన్నారు. నిజానికి మా అక్క ప్లేస్లో నేను ఉండేదాన్ని, ఇంకా ఎప్పుడు వామిటింగ్ చేసుకుంటూ. బట్ ఇది నా పోస్ట్ తీసేసుకుంది, అందుకే నవ్వుతుంది, నీలా తయారయ్యాను కదా అని. అక్క మార్నింగే రైస్ పెట్టింది. చికెన్ పికిల్ వేసుకొని తింటున్నాను నేను. చాలా తక్కువ తింటాను పికిల్ కానీ చికెన్ కానీ, అందుకే అంత లైట్గా వేసుకున్నాను. ఇంకా మధ్యలో టిఫిన్ చేయడానికి ఆపారు. వీళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు, సూర్య, అంశు. బావ నేనైతే రైసే తినేసాము. ఇంకా అక్క అయితే కడుపులో తిప్పుతుందని పాపం ఫుడ్ ఏం తీసుకోలేదు. అస్సలు తినట్లేదంట, సతాయిస్తున్నాడంట. ఒక్క రోజుకి ఇలా అంటున్నాడు. ఇంకా నేను డైలీ తినిపించే నేనేమనాలి. నా ఫోన్ పోయేది, సూర్య వాళ్ళు తింటుంటే నేను అక్కడ ఫోన్ పెట్టేశాను. అక్కడే ఫోన్ వదిలేసి వీళ్ళు కార్లో వచ్చి కూర్చున్నారు. నేను ఎక్కడున్నారా అని మళ్ళీ వెతికి చూస్తే అక్కడ నా ఫోన్ మాత్రమే ఉంది. ఇంకా బెటర్, లేదంటే ఫోన్ మిస్ అయ్యేది. అమ్మో, ఫోన్ పోతే ఎలా ఉండేదో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఒక కోక్ తీసుకోమన్నాను, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఏమి ఉండదు ఇది తాగితే నాకు. ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ వ్యూ చాలా బాగా అనిపించింది. ట్రీస్ మిడిల్లో బాగా వచ్చాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, అందుకని లైట్గా అలా తీసేసుకున్నాము. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంది, చాలా బాగుంది. క్యూ బాగానే ఉంది. ఎంత టైం పడుతుందో, ఆల్రెడీ ఆకలి స్టార్ట్ అయింది. వెళ్ళొచ్చిన తర్వాత తినడానికి ఏమేమి ఉన్నాయని ఇక్కడ చూస్తున్నాను నేనైతే. ఈ ప్లేస్లో ఎక్కువగా టైం వేస్ట్ అయింది, ఎందుకంటే పెద్ద క్యూ ఉంది, అందరిని ఒకసారి పంపలేదు. గ్లాస్ బ్రిడ్జ్ కదా, రిస్క్ ఎందుకని, సో అందుకే చాలా టైం వేస్ట్ అయింది. అండ్ మేము కూడా చాలాసేపు వెయిట్ చేసాము. వీళ్ళైతే ఏంటా అని అలా వెయిట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళడం మమ్మీ, అక్కడికా ఇక్కడికా అని. మా బావని వీడియో తీయమంటే ఇలా ఉంటుంది, నన్ను వీడియో తీయంటే మా అక్కని వీడియో తీస్తున్నాడు. సూర్యన్ నన్ను ఒక ఫోటో వీడియో తీయి బావా అంటే, మీ అక్కని నన్ను ఫస్ట్ వీడియో ఫొటోస్ తీయి, ఆ తర్వాత తీస్తాను అంటున్నాడు. మామూలుగా చూడకుండా నడిస్తే బాగానే ఉంది, కిందకి చూస్తే మాత్రం అమ్మో అస్సలు నడవలేకపోయాను. చాలా భయం వేసింది కిందకి చూసి నడిస్తే. ఇంకా తర్వాత ఏంటంటే కిందకి అసలు చూడకుండా నడిచేసాను. వీటైతే అస్సలు భయపడట్లే, ఎంత నవ్వుకుంటూ చూస్తున్నాడు ఏంటా అని. సూర్య పిలుస్తున్నాడు, సెల్ఫీ తీద్దాం ఒకటి దాదా అని. ఇంకా నేను వచ్చేసరికి లేట్ అయిందని, ఎందుకు లేట్ చేస్తున్నావు, ఎక్కువ టైం లేదు అని అంటున్నాడు. అస్సలు టైం ఎక్కువ ఇవ్వలేదు, అంత వెయిట్ చేసామా కనీసం అందులో సగం టైం కూడా ఇవ్వలేదు. చాలా తొందరగా పంపించేశారు. చిన్నది బాగా ఏడ్చేసారు, బావ కిందకి వెళ్ళిపోయాడు. ఫొటోస్ కూడా దిగలేదు పాపం, పైన కూడా రాలేదు. ఇంకా ఇలా కిందకి చూస్తూ నడిస్తే కళ్ళు తిరిగినట్టు అవుతుంది, భయం వేస్తుంది అసలు. నేనైతే ఇదే ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ పైన నడవడం. మీరు మరి ఇంతకుముందు ఎప్పుడైనా నడిచారా? కామెంట్ చేయండి. నడిస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే వీడియో తీసుకున్నాము. అతను ఒకటి చెప్తే నాకు ఒకటి అర్థమైంది. ఒక్కరికి 100 అని చెప్పాడంట, నాకు ఇద్దరికి 100 అని అర్థమైంది. సో అలా 200 ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. మనీ ఎక్కడ వేస్ట్ అవ్వలేదు, కానీ ఇక్కడ చాలా వేస్ట్ అనిపించింది నాకు. అమ్మో, అసలు మార్నింగ్ నుండి ఎండలో తిరిగి ఫుడ్ సరిగ్గా లేక నీరసంగా అయిపోయాము. ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, ఇంకా రావట్లేదు, వెయిట్ చేస్తున్నాము. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. 600 అనుకుంటా, 5 ఇస్తా అన్నాడు. 5 టైప్స్. సో అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి, ఈ వెజ్ శాండ్విచ్ ఒకటి, బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా చికెన్ రోల్ కూడా. ఇంకా అసలు చూపించలేదు, ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నాం అందరము. ఇంకా అలా రాగానే ఒక్కొక్కటి అలా చిన్న బైట్ తీసుకుంటూ తినేసాము. ఇంకా ఫుడ్ తినేసి వేరే ప్లేస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.